నెల్లూరు జిల్లాలో 24 గంటల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, జిల్లాలో ఉన్న 5 బీచ్లను మూసివేశామన్నారు. మరోవైపు స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించామంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, ఈ తీవ్ర తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో నెల్లూరు జిల్లాలో యావరేజ్గా 8 సెంటీమీటర్ వర్షం పడింది. నిన్నట్టు మన ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి విలేజ్ స్థాయి వరకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనం రిలీఫ్ సెంటర్ రెడీ చేశాము. తర్వాత ఫిషర్మెన్ని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ అన్ని బోట్స్ ఇప్పుడు తిరిగి వచ్చినాయి. దీంతో పాటు టూరిజం ప్రాంతం నాకు 5 బీచెస్ ఉన్నాయి, అక్కడే కూడా యాక్టివిటీస్ క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు స్కూల్స్లో, అంగన్వాడీలో, జూనియర్ కాలేజెస్లో కూడా హాలిడే ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటు నిన్నటి నుంచి ఈ రోడ్ క్లియరెన్స్ పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత మున్సిపల్ ఏరియాలో ఎక్కువ చోక్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడే కూడా మనం టీం పెట్టేసి నీళ్ళు వచ్చిన వెంటనే క్లియర్ చేస్తున్నాము. పొద్దున మొత్తం ఏరియాని పర్యటన చేయడం జరిగింది. ప్రస్తుతానికి నెల్లూరు మున్సిపల్ ఏరియాలో, తర్వాత కావాలి మున్సిపల్ ఏరియా, అలూరులో ఎక్కడ కూడా వాటేజ్ స్టాగ్నేషన్ అనేది ఏమీ లేదు. కానీ మనం రెడీగానే ఉన్నాము. నెక్స్ట్ 2 days కూడా మాకు చాలా క్రిటికల్, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. అది మైండ్లో పెట్టేసి ఎంటైర్ స్టాఫ్ ఈజ్ ఆన్ ఫీల్డ్ అండ్ మనం